గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సిద్ధార్థ్ నాయక్. నిరుద్యోగులు రోడ్డు ఎక్కిరంట. ఆ రోడ్డు ఎక్కిన నిరుద్యోగుల్ని అదే పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరంట. అసలు వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టిరు, మరి వీళ్ళు ఎందుకు రోడ్డును ఎక్కుతున్నారు, మరి నిరుద్యోగుల పక్షంన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం ఈరోజు చూద్దాం. రోడ్డు ఎక్కిన పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు. దిల్సుఖ్ నగర్లో ఒక్కసారిగా హల్చల్. 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ పై నిరసన, అలాగే 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కోటి సంతకాల సేకరణ. 2 నిరుద్యోగుల జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. రైట్. తెలంగాణలో మరి ఫ్యూచర్ సిటీ అంటూ ఒకవైపు రేవంత్ రెడ్డి అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉంటే మా బతుకులు మార్చండి అంటూ నిరుద్యోగులు రోడ్డు ఎక్కిన సందర్భం మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ గడ్డ మీద జరుగుతూ ఉన్నది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అక్కడ చూస్తేనేమో ఒక ఆయనేమో మరి పరిపాలన బాగా చేస్తాం, ఫ్యూచర్ సిటీని సింగపూర్ అలాగే మలేషియా అక్కడ ఉన్న ప్రాంతాన్ని మరి అక్కడ చూస్తే అమెరికా చేస్తామని చెప్పేసి అతను చెప్తున్న సందర్భంలో మరి నిరుద్యోగులేమో రోడ్డునెక్కిరు. 5,000 ఉద్యోగాలు కాదు 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మరి నిన్న దిల్సుఖ్ నగర్ దగ్గర ఒక 5,000 మంది విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీలో 2 విద్యార్థి నాయకులను మరి అరెస్టు చేసినటువంటి పోలీసులు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్, మరి బెల్లం ముక్క చిన్నదిచ్చి 50 మందిని పంచుకొని తినని అంటే మరి ఎట్లా? మీరు ఇచ్చిందేమో 5,000 ఉద్యోగాలు, అక్కడ ఉన్న అభ్యర్థులేమో కొన్ని వేల లక్షల్లో వాళ్ళు ఉన్నారు. మీరు చేయాల్సింది ఎంత, చేస్తుంది ఎంత, వీళ్ళకి ఇస్తుంది ఎంత, వాళ్ళని బ్రతకమని ఎలా మీరు వాళ్ళకు బతుకుతో చూపిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రధాన సమస్య ఏదైనా ఉందనంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది పోవాలి. నిరుద్యోగం అనేది పోవాలి, యువతకి ఆదర్శంగా నిలవాలి. ఏ పార్టీ గెలిచినా మరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చే క్రమంలో అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా మరి నిరుద్యోగులను ఎంత మరి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోడ్డునెక్కిర్రు. నువ్వేమో హెలికాప్టర్లో ఫ్యూచర్ సిటీకి పోయి అది చేస్తా ఇది చేస్తా అని అంటున్నావు. మరి ఇక్కడ ఇలా చూస్తేనేమో పరిస్థితి ఏమో రోడ్డున పడ్డది. హాస్టళ్లలో ఫీజులు కట్టుకోలేక అప్పులు చేసి మరి క్యాటరింగ్లకు పోయి ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఎంత నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు నీకు తెలుసా? ఒక్కసారి అశోక్ నగర్కి రా, ఒకసారి దిల్సుఖ్ నగర్కి రా, అక్కడ ఉన్నటువంటి స్టడీ సెంటర్లలోకి పో, అక్కడ నీకు అర్థమవుతూ ఉంటుంది. స్టడీ సెంటర్లలో ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రూమ్ రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న సామాగ్రి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆకలికి ఓర్చుకొని మంచినీళ్ళు తాగి మరి వాళ్ళ జీవితాలను వాళ్ళు ముందు తీసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్. నీ వెనకాల ఉన్నటువంటి నీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు, ఆ ప్రాంత నాయకులు ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఎవరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ నిరుద్యోగుల బాధ నీకు అసలు తెలియదా? చెప్పు. ఈ నిరుద్యోగుల బాధ అసలు నాకు తెలీదు. అసలు తెలంగాణ అనేది చాలా బాగుంది, అసలు ఎవరు కూడా ఎక్కడ మీరు స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నువ్వు చెప్పు. నీ వల్ల శాతన కాదు, అసలు నీ వల్ల పరిపాలననే శాతన కాదు. ఆ శాతన కాదు కాబట్టే నువ్వేమో ఫ్యూచర్ సిటీకి అక్కడ శంకుస్థాపన చేసి దాన్ని ఇంకేదో చేద్దామని చెప్పేసి అక్కడికి పోయినావు. కానీ ఇక్కడ మాత్రం మా నిరుద్యోగులు ఇక చూడండి, మా విద్యార్థులు రోడ్డునెక్కినటువంటి సందర్భం ఈరోజు ఏర్పడింది. చూడు, ఉద్యోగాల నోటిఫికేషన్ జారీలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు శంకారావం పూరించారు. ఉద్యోగులకు పోలీసులకు ఉద్యోగాల కోసం పోలీసు నిరుద్యోగ జేఏసీ రోడ్డునెక్కారు. కేవలం 5,000 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లే ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్తో బుధవారం దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో రోడ్డునెక్కి నిరుద్యోగ అభ్యర్థులు ఒక్కసారి వెల్లువల వచ్చారు. చూడండి, రోడ్డునెక్కి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, మేము ఇంతమంది ఆస్పిరెంట్లం ఉన్నాము, ఇంతమంది క్యాండిడేట్లం ఉన్నాము, ఇంతమంది మహిళలం ఉన్నాము, ఇంతమంది పురుషులం ఉన్నాము, మాకు కావాల్సింది ఒక 5,000 ఉద్యోగాలే కాదు, మాకు 20,000 కేటాయించండి, మా తిప్పలేదో మేము పడతాము, మా చదివేదో మేము చదువుతాము, మా ఉద్యోగం కోసం పరీక్షలేదో రాసి మా జీవితాన్ని మేము ఒక వెలుగు నింపే దిశగా మేము పోతామని చెప్పేసి నిరుద్యోగులు అక్కడ వేడుకుంటుంటే నిమ్మకు నీరెట్టినట్టుగా మాత్రమే నువ్వు వ్యవహరిస్తా ఉన్న శైలిని మరి యావత్ తెలంగాణ కూడా చూస్తూ ఉన్నది. నీ వెనకాల ఉన్నటువంటి నీ మంత్రులు అది చేశాం ఇది చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు గుద్దుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిరుద్యోగుల గుండెల మీద మీరు తన్నుతున్నటువంటి ఆ మరక అనేది అది ఊరికే పోదు. మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేదాకా వాళ్ళు ససేమిరా అని చెప్పేసి రోడ్ల మీదనే ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు కడాఖండిగా చెప్పిన సందర్భం. ఇక చూడండి, నిరుద్యోగులను ముంచిన కాంగ్రెస్ సర్కార్. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ 2 ఏళ్లు దాటినా నిర్లక్ష్యం చేస్తూ అక్కడ నిరుద్యోగులను నిండా ముంచుతుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
అయితే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ విద్యార్థుల జీవితాలతో చిలకమాటమాడుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ విదేశీ పర్యటన ముగించుకుంటే నిరుద్యోగుల్లో జాడలేదని అతను చెప్పడం జరిగింది. ఇక చూడండి, జేఏసీ నేతల అరెస్టు. పోలీసు నిరుద్యోగ జేఏసీ ర్యాలీలో మద్దతులో పాల్గొన్న విద్యార్థి జేఏసీ నాయకులు ఇంద్రా నాయక్ మరియు బీఈడీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు బుక్యా పోలీసులు అదుపుకు తీసుకొని కేసులు నమోదు చేశారు. నిరుద్యోగ యువతకు రెచ్చగొట్టే ఉద్యమాలు చేస్తున్నారంటూ అభియోగం మోపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము రోడ్లపైకి రావడంతో న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే పోరాటం చేస్తున్నామని, పోలీసులు తమపైన కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. నేను ఒకటే దిల్సుఖ్నగర్ పోలీసు వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, మీరు పోలీసు ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది కూడా అదే పోలీసు ఉద్యోగం. వాళ్ళ జీవితాలు కూడా మీలాగే యూనిఫామ్ వేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా బతకాలనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ అక్కడ వాళ్ళ స్వార్థపూరితం కోసం మాత్రం ఎలాంటి ఉద్యమాలు చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఏవైతే దిల్సుఖ్నగర్ గారు ఉన్నారో వారు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదో మిమ్మల్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు. మా జీవితాలు మార్చండి అని చెప్పి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్లో మీరు అక్రమ అరెస్టులు చేసి వాళ్ళపైన కేసులు పెట్టడంలో ఇది పద్ధతి కాదు కదా. ఇప్పుడు మీరు యూనిఫామ్ వేసుకొని వాళ్ళు వెనబడి మీరు ఉరుకుతున్నారు, వాళ్ళు కూడా వేసుకొని తిరిగే రోజులు వస్తాయి కదా ఒక రోజు. మరి దానికోసం మీరు ఎందుకు వారికి మద్దతు తెలపట్లేదు? మీకేం శాంతి భద్రతగా ఏమైనా అది ఆటంకం కలిగిందా? ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు మీ ప్రభుత్వానికి చెప్పండి. సార్ మా ఏరియాలో ఇంతమంది విద్యార్థులు కోచింగ్లు తీసుకుంటున్నారు, ఇంతమంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారు, ఒకవేళ వారికి ఉద్యోగాలు రాకపోతే వారి మనోభావాలకు దెబ్బతింటే మరింత ఇట్లా ఉద్యమాలు మరి చేసే రోజులు వస్తాయని చెప్పేసి మరి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తోటి డీజీపీ ఆఫీస్కి పంపించే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా అక్రమ కేసులు పెట్టడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. ఒకసారి మా ఇంద్రా నాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ ఇంద్రా నాయక్ గారు. గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మీరు లైవ్లో ఉన్నారండి. ఓకే. నేను జర్నలిస్ట్ సిద్ధార్థ్ మాట్లాడుతున్నాను, లీడర్ టీవీ నుంచి. జర్నలిస్ట్ సిద్ధార్థ్ నాయక్, నేను లీడర్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. రోడ్డు ఎక్కిన పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు అనేసి సాక్షి టీవీలో చూసినుండే, మనం ఇందాక లైవ్లో ఉన్నాం మనము. అయితే ఏంది పరిస్థితి ఏంది? మరి వాళ్ళేమో ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, నోటిఫికేషన్ ఇచ్చామంటున్నారు, మీరేమో ఇవ్వలేదు, మాకు సరిపోలేదని చెప్పి మరి మీరు రోడ్డుని ఎక్కడం జరిగింది. ఏమైంది అసలు పరిస్థితి అన్న? ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 18 పేపర్ లీక్ చేసినప్పుడు రోడ్డు మీద పడి ఈ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ, నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి ఆశపడి ఆ రోజు తల్లిదండ్రులకు, బాబాయికి, పిన్నికి, పెదనాన్నకి అందరికి ఫోన్ చేసి రైతు బీమాకు, రైతు భరోసాకు దేనికి కూడా ఆశపడకండి, పింఛన్కి ఆశపడకండి, నీ కొడుకో నీ మనోడుకో ఒక ఉద్యోగం వస్తే వాడే నీకు పింఛన్ ఇస్తాడు, వాడే రైతు బీమా, రైతు భరోసా ఇస్తాడు, కానీ ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పెట్టుకోనని చెప్పేసి మేము అందరం కూడా మా తల్లిదండ్రులు మోటివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము లైన్లో ఉండి కూడా ఓట్లు ఇప్పించిన ఓట్లు ఇప్పించే ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఇలా 60,000 70,000 అంటారు. ఎక్కడ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు? మా తోట ఉంటా? ఎక్కడో ప్రజల సభలలో, ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో, తండాల్లో అంటారు. నిజంగా 60,000 70,000 ఉద్యోగాలు ఇస్తే దిల్సుఖ్నగర్ వచ్చి చెప్పమని చెప్పండి, అశోక్ నగర్ వచ్చి చెప్పమని చెప్పండి. ఎందుకు అశోక్ నగర్ రావట్లేదు? ఎందుకు దిల్సుఖ్నగర్ రావట్లేదు? ఇంత రోడ్డెక్కుతున్న నిరుద్యోగులు, బగ్గుమంటున్న నిరుద్యోగులు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ అవుతున్నారు. మా మీద కేసు అయింది నిన్న. ఇప్పుడు మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇలా మీరు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నారంటే మీరు ఏ విధంగా మా మీద కక్ష కట్టి చెప్పండి. ఒకసారి ఆలోచన చేసిన ప్రభుత్వాన్ని. సో మొత్తానికి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్లకి సరిపోదు అంటారు. సరిపోదు. 20,000 ఉద్యోగాలు ఇస్తే 20,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు ఇస్తే 5,000లో సగానికి సగం అంటే 2,500 ఉద్యోగాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరికి వెళ్ళిపోతాయి. మిగతా 30 జిల్లాల నిరుద్యోగులు తీవ్రంగా అన్యాయం అయిపోతారు. ఇలా మీరు ఎస్టీ, ఎస్సీ, బీసీలో ఏబిసిడి, ఈడబ్ల్యూఎస్ 10% ఇవన్నీ చూసుకుంటే కేటగిరీస్ వైజ్ కొందరికి కేటగిరీలో అసలు పోస్టులే ఉండవు. కేటగిరీలో పోస్ట్ ఉంటే ఇలా వాడు చదువుతున్నాడు, ఇలా దిల్సుఖ్నగర్ లో, అశోక్ నగర్ లో చదువుతున్నాడు, నాకు పోస్ట్ ఉంటుందని. అసలు కేటగిరీలో పోస్ట్ లేకపోతే వాడు రేపు జీరో కనబడితే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది? వాడు ఆత్మహత్యకు పాల్పడా? వాడు ఏమైనా చేసుకుంటే? ఓకే, అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు నిన్న చేసినటువంటి ఏదైతే నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించినటువంటి రాస్తారోకో అలా ఏదైతే ఉందో ప్రోగ్రాము, ఫ్యూచర్లో మీరు మళ్ళీ ఇలాంటిది ఏదైనా చేసే కార్యక్రమాలు చేస్తారా? మళ్ళీ ఇంకేమన్నా ఈ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చెప్పే
అంటే రాబోయే రోజుల్లో ఇవాళ కార్యాచరణ కూడా ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఓకే రేపటి నుంచి రోజువారీ కార్యాచరణ ఉంటుంది. ఓకే మాకు 20,000 ఉద్యోగాలతో పాటు అదే విధంగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ కావాలని ఓకే రోజువారీగా మేమందరం కూడా ధర్నాలు రాస్తారోకలు చేయడానికి సిద్ధమైనాం. ఓకే పోలీసులు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. అయినా కూడా ఈ కేసులతోటి ఈ తెలంగాణ ఉద్యమం మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఓకే అదే విధంగా ఆంధ్ర పాలన ఇక్కడి నుంచి పంపించినాం. ఓకే. ఈ కనుక అట్లనే చేస్తే మాత్రం వీళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసే ప్రయత్నం కూడా మా నిరుద్యోగ బాధ్యత తీసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ ఇంద్రా నాయక్. మరింత సమాచారం కోసం తప్పకుండా మీకు కాల్ చేసి నెంబర్ సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు పడుతున్న అవస్థ గురించి మనం ఇంతకుముందు ఇంద్రానాయక్తో మాట్లాడినాము. సో ఇంద్రానాయక్ జరుగుతున్న పరిణామాలపైన తన ఫోన్ కాల్లో మనకు స్పందించి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎందుకోసం రోడ్డు ఎక్కుతున్నారు, వాళ్ళకి ఏది ఇస్తే బాగుంటుంది, ఒకవేళ ఇవ్వకపోతే మరింత కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనతో పాటు ఇంద్రానాయక్ చెప్పిండు. సో మొత్తానికైతే ప్రభుత్వానికి వాళ్ళు ఒకటే విన్నపించుకుంటున్నారు, మేము ఇంతమంది ఉన్నాం, మాకు ఇంత కావాలి, మా తిప్పలు మేము పడతాం, మా ప్రయత్నం మేము పడతాం, మేము ఇంటికాడ చెప్పొచ్చినాం, ఉద్యోగం వస్తేనే మేము ఇంటికి వస్తాం, లేకపోతే రామని చెప్పేసి అని వాళ్ళ ఇంటి దగ్గర చెప్పొచ్చిన సందర్భాలు ఏదైతే ఉన్నాయో మరి దానిని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మన దగ్గర స్థావరం కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇక్కడే పుట్టి ఇదే గడ్డ మీద పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపుకునే ప్రయత్నం వాళ్ళు చేద్దామని చెప్పేసి వాళ్ళు చేసే క్రమంలో ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఉద్యమాలు చేయాల్సిన అవసరం మాకేముందని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడైనా ప్రభుత్వం మరి స్పందిస్తుందా, లేకపోతే ఫ్యూచర్ సిటీలో పేరిట వాళ్ళు అక్కడ ఇలా ఉద్యోగాలు రాలేదని వీళ్ళు ఇక్కడ ఇల్లే ఉద్యమాలు చేస్తారని చెప్పేసి మనం చూద్దాం. థ్యాంక్ యూ.